కేసీఆర్ మంత్రి పదవి ఆశించి ఆయన డిప్యూటీ స్పీకర్కి పరిమితం చేయడంతో ఆగ్రహించినటువంటి ఆనాడు 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి అనే సంస్థ పెట్టినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు అందరూ కామెడీ అనుకున్నారు. కానీ అది ఎంత సీరియస్ పరిణామాలకు దారితీసింది. రాష్ట్ర విభజనే జరిగిపోయింది. ఈ 2 రాష్ట్రాలు అన్నటువంటి ఏర్పాటుకు కారణమైంది 2014 నాటికి. అంటే ఏది కూడా చిన్నగా చూడటానికి వీల్లేదు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి మొన్న మాట్లాడినటువంటి మాట చిన్నగా చూడటానికి వీల్లేదు. తెలంగాణ సెంటిమెంట్ పూర్తయిపోయి అభివృద్ధి ఈ వ్యవహారం. ఎందుకంటే ఆంధ్ర పాలకులు ఎవరు లేరు తెలంగాణలో. ఇప్పుడు అందరూ కూడా ఎవరు ముఖ్యమంత్రి వచ్చినాడు కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా అందరూ కూడా తెలంగాణ పాలకులు. ఈవెన్ మంత్రులు అందరూ అక్కడ వాళ్ళు. ఆంధ్రాకి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ ఎవరు కనబట్టలేదు ఆ మంత్రివర్గంలో. అంత క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ లాంటి చోట్ల అరికిపూడిగా అందులో ఇట్లాంటి వాళ్ళు కూడా ఎప్పుడో దశాబ్దాల క్రితమే అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయింది. పోనీ వాళ్ళ లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు అట్లా కనబడతారు. కానీ టోటల్గా చూస్తే తెలంగాణ అసెంబ్లీ, తెలంగాణకు సంబంధించినటువంటి మండలి, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వం నడుస్తుంది. కానీ అక్కడ జరిగిన లోపాలకి మళ్ళీ ఆంధ్ర సెంటిమెంట్ రేకెత్తి తాము ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఆంధ్ర సెంటిమెంట్ రేకెత్తిచ్చే ప్రయత్నమే కౌశిక్ రెడ్డి మొన్నటి వ్యాఖ్యలు. ఇప్పుడు కొత్తగా చివరికి సోషల్ మీడియాలో మళ్ళీ ప్రొవకేషన్. అంటే ఇప్పుడు ఇట్లాంటి దాని మీద కనుక ఎవరైనా ఆంధ్ర వాళ్ళు నెగిటివ్గా పెట్టారనుకోండి, అదిగో అంటే ఇక ఆంధ్ర అహంకారం అంటూ దాని మీద దాడి చేయడానికి ప్రిపేర్డ్గా ఇది ఒక వ్యక్తి పెట్టినటువంటి పోస్ట్. ఏంటయ్యా అంటే హైదరాబాద్ రోడ్ల మీద ఇడ్లీ అమ్మే ఆంధ్రోళ్ళు రోజుకి అన్ని ఖర్చులు పోను 3000 సంపాదిస్తున్నారు. గ్రామాల్లో మన యువత ఉపాధి లేక నిర్వీర్యం అవుతుంది. గోబ్యాక్ ఆంధ్ర వ్యాపారులు నినాదం బలపడాలి. సర్కారు యువతకు స్వయం ఉపాధికి చేయూత ఇవ్వాలి. తెలంగాణ వాళ్ళ షాప్స్లను కొండ ఉపేక్షించద్దు. ఇక్కడ ఇందులో తెలంగాణ వాళ్ళ షాపులో కొనొద్దు, ఆంధ్ర వాళ్ళ షాపులో కొనమని ఎవరు చెప్తున్నారా? లేకపోతే అక్కడ ఏమైనా షాపుల ముందు ఇది ఆంధ్ర వాళ్ళ షాపు వచ్చి మీరు ఇక్కడే కొనుక్కోండి, లేకపోతే టిఫిన్ ఇక్కడే కొనుక్కోండి అని ఎవరైనా చెప్తున్నారా? ఎవరికి ఇష్టమైంది వాళ్ళు కొంటున్నారు. బిర్యానీ తినేవాళ్ళు బిర్యానీ తింటారు, ఇడ్లీ తినేవాళ్ళు ఇడ్లీ తింటున్నారు. కానీ ఇట్లాంటి పాయింట్స్ని ఇప్పుడు దీని మీద కనుక నెగిటివ్ వెళ్ళింది అనుకోండి, దాన్ని ఎవరైనా కామెంట్ చేశారనుకోండి, ఏంటి ఇందులో ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటి అని వెంటనే వాళ్ళ మీద వెచ్చుకుపడతారు. అక్కడి నుంచి బిగిన్ అయిపోయి ఫ్లేరప్ అవ్వాలి. ఇదొక వ్యూహం. మరి ఇలాంటి వ్యూహాలు ఫలిస్తాయా? ఇప్పుడు ప్రజలు అంగీకరిస్తారా లేదా నిదానంగా మళ్ళీ అంటించే ప్రయత్నం చూడాలి.